పరకాల మాజీ ఎమ్మెల్యే భారాస నేత చల్లా ధర్మారెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శంషాబాద్లో 222 ఎకరాల్లో చేపట్టే విజన్ రిసార్ట్స్లో వాటా తక్కువ చేస్తూ ఫోర్జరీ, నకిలీ పత్రాలపై సంతకం చేయకపోతే చంపేస్తామని బెదిరించారని రాజశేఖరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 సెక్షన్ల కింద కేసు నమోదైంది. చల్లా ధర్మారెడ్డితో పాటు రియల్టర్ లెక్కల పురుషోత్తం నాయుడు, ఆయన కుమారులు జీవన్ శివకృష్ణ, గోపి శివకృష్ణ తదితరుల పేర్లను చేర్చారు. మాదాపూర్లో కావూరి హిల్స్ కు చెందిన రాజశేఖరరావు, నార్సింగికి చెందిన రియల్టర్ లెక్కల పురుషోత్తం నాయుడు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భార్య జ్యోతి, మరో 6 కలిసి విజన్ రిసార్ట్స్ పేరిట భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్పల్లిలో వివిధ సర్వే నెంబర్లలో 222 ఎకరాల భూముల్ని కొనుగోలు చేశారు. 2019లో సంస్థలో మరో భాగస్వామిని చేర్చుకున్నారు. సంస్థలో గంటా రాజశేఖరరావుకి 20.50% వాటా ఉంది. యథాతథంగా ఉండగానే సెప్టెంబర్ 24న పురుషోత్తం రెడ్డి, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొంతమందితో కలిసి కావూరి హిల్స్లోని రాజశేఖర్ ఇంటికి వెళ్లారు. భాగస్వామ్య ఒప్పందం మార్పు, సంస్థలో రాజశేఖర్ వాటా తగ్గిస్తూ సృష్టించిన డాక్యుమెంట్పై సంతకం చేయాలని బెదిరించారు. రాజశేఖర్ ఇందుకు అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, ప్రాణాలు తీస్తామంటూ బెదిరిస్తూ కదలనివ్వలేదని రాజశేఖర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీల రిజిస్ట్రార్లో తనిఖీ చేయగా ఆగస్టు 17న ఫోర్జరీ సంతకం, నకిలీ దస్త్రాలతో భాగస్వామ్య ఒప్పందాన్ని మార్చినట్లు గుర్తించాడు. అదే రీతిలో పురుషోత్తం రెడ్డి మరికొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లను కంపెనీల రిజిస్ట్రార్ దగ్గర సమర్పించినట్లు గుర్తించి ఫిర్యాదు చేయగా భాగస్వామ్యుల ఒప్పందం మార్పు ప్రక్రియ నిలిపివేశారు. పురుషోత్తం నాయుడు, చల్లా ధర్మారెడ్డి మరికొందరితో తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, ఇటీవల జరిగిన దాడితో భయంగా జీవిస్తున్నామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ ఆ ఫిర్యాదులో పేర్కొనగా పోలీసులు కేసు నమోదు చేశారు.